ఈ ఎంతవరకు కిందకి దిగుతాయంటే భౌతికమైనటువంటి లోకములోకి 7 లోకములోకి కిందకి దిగి వచ్చి ఎంత భౌతికమైనటువంటి దానికి కిందకి వస్తాడంటే అసలు ఎక్కడి నుంచి మనం వచ్చావో అనేటటువంటి వెలుగు పూర్తిగా పోయేటటువంటి స్థితిలోనికి మనం ఉంటాం. మనమంతా వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ డార్క్నెస్, గ్రోపింగ్ ఇన్ డార్క్నెస్. మనం ఉండేటటువంటి జీవితం అంతా కూడా చీకటిగా గుడ్డివాడలా ఉంటాం. ఏమిటి జరుగుతున్నదో పై లోకంలో మనకి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనే మహాత్ములు, పరమహంసలు, ముముక్షులు, పెద్దవాళ్ళు అంటారు. అంచేతే వాళ్ళ దగ్గర మనం చేరటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యాత్ర కిందకు వచ్చిన తర్వాత జీవి ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి భూమి మీద పోయేటప్పుడు మొట్టమొదటగా ఖనిజముగా వచ్చి వృక్షముగా విప్పారి జంతువుగా పైకి వచ్చిన తర్వాత మనుష్యుడి కింద పర్ఫెక్షన్ అనేటటువంటి దానికోసం ఈ నేచర్ ట్రై చేస్తుండేటప్పుడు ఈ భూమి మీద ఉండేటటువంటి జీవులకు కావాల్సినటువంటి ఒక ఫ్లవర్ గా మానవుడు అనేటటువంటి వాడు మనం పుడతాం. ఈ మానవుని యందు మనకిచ్చినటువంటి దేహమునందు సమస్తము ఉంటుంది. సూర్యుని యందు గ్రహముల యందు ఏవైతే ఉంటుందో ఈ సమస్తమైనటువంటిది మన యందు ఉంటుంది. కానీ అవి మనకి చీకట్లో ఉంటాం కాబట్టి ఇవి ఏమిటున్నాయో తెలిసేటటువంటి ఇది ఉండదు. కాబట్టి ఈ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి కోరిక ఒకటి మనకు వస్తుంది. కాబట్టి జీవయాత్రలో ఈ కోరిక వచ్చినప్పుడు వేదన దర్శనం చేయగలిగేటటువంటి వాడు వేద పురుషుడు అనేటటువంటి ఆయనకి 6 అంగములు ఉంటాయని చెప్తారు. ఆయనకి కూడా కన్ను, చేతులు, ముక్కు ఉంటాయన్నాడు. వాటినే నిరుక్తము, కల్పము, ఛందస్సు ఇటువంటి పేర్లతో మనకి వేదాంగములు అనేటటువంటి పేరుతో చెప్తారు. ఈ వేదాంగములను కూడా మనం లోపల వెళ్తూ ఒక్కొక్కటి టచ్ చేస్తాం. మనం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కన్ను. కాబట్టి చూడ్డానికి ఏదైనా కావాలంటే కన్ను. కాబట్టి జ్యోతిష్యమును కన్ను అనే పేరుతో చెప్తారు. జ్యోతిర్విద్య తెలియనటువంటి వాడు ఆధ్యాత్మిక విద్యలో ఏమీ సంపాదించలేరు. ద మ్యాన్ గ్రోపింగ్ ఇన్ ఏ డార్క్నెస్, ఒక చిక్కనైనటువంటి దట్టమైన అడవిలో చీకట్లో నడుస్తూ ఉంటే జీవితం ఎలాగుంటుందో జ్యోతిర్విద్య తెలియనటువంటి మానవుడి యొక్క జీవితం అలా ఉంటుంది. ఒక టార్చ్ లైట్ చేతిలో ఉంటే ఎంత కనిపించాలంటే అడవి అంతా కనిపించక్కర్లేదు. 4-5 అడుగులు కనిపిస్తూ ఉంటే మళ్ళీ 4 అడుగులు వేస్తే ఇంకో 4 అడుగులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక టార్చ్ లైట్ లాగా ఈ జ్యోతిర్విద్య మనకి చేతిలో ఒక చిన్న దీపం లాగా తోడ్పడుతుంది. ఈ జ్యోతిర్విద్యలో మొట్టమొదటిగా మనం వెళ్ళేటప్పుడు ముందు దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్లో మనం చదువుకుంటాం, తర్వాత సింథసైజ్ చేస్తాం. ఏ సైన్స్ అయినా సరే మొట్టమొదట, ఏ ఆర్ట్ అయినా సరే మొట్టమొదటిగా అనాలిసిస్ ఉండాలి. తర్వాత జనరల్స్లోకి వెళ్తాం. సంగీతం నేర్చుకున్నా సరే ముందు సాపా 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 అని ఇవన్నీ వేరదీసి ఆ తర్వాత రాగం నేర్చుకున్న తర్వాత రాగంలో మాధుర్యం అని పొందుతాం. మొట్టమొదట అనలిటికల్ అప్రోచ్ కొంత ఉంటుంది. అంచేత ఏ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది మొట్టమొదట్లో, ఏ లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది. మనకి ఎక్కువగా డీటెయిల్, ఎక్కువ క్యాలిక్యులేషన్స్తో మిమ్మల్ని భయపెట్టకుండా నేను ఇంతవరకు చేసినటువంటి సాధనలో ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. బాగా మ్యాథమెటికల్ డీటెయిల్స్ కావాల్సినటువంటి వారు తర్వాత వేరేగా వచ్చి నా దగ్గర నేర్చుకోవచ్చు. ఎస్ట్రానమీకి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని నేర్పించగలను నేను. పంచాంగము, పంచాంగ శుద్ధి, తర్వాత రైట్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా ఈ స్పెరికల్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి అవేవి మనం ఈ క్లాసులో టచ్ చేయం. ఈ విద్య నేర్చుకునేటప్పుడు 3 రకములుగా ఈ విద్యని మనకు ఉపదేశిస్తారు. మొట్టమొదటిది సిద్ధాంతము అంటే ఎస్ట్రానమీ అని చెప్పొచ్చు. రెండవది సంహిత, 3 హోర. సంహిత అంటే కంపైలేషన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్. సంహిత మనం లాస్ట్లో చెప్పుకుంటాం. సిద్ధాంతము గణితములకు సంబంధించినటువంటి కొంచెం నేర్చుకుంటాం, చాలా కొంచెం నేర్చుకుంటాం మనం. హోర పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హోర ఒక జ్ఞానము వల్ల జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చారు, పూర్వజన్మలలో ఏ సంస్కారం ఈ జన్మలోకి తెచ్చుకున్నారు, ఈ జన్మలో ఉండే సంస్కారానికి ఏ దిక్కుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఏ దిక్కు వెళ్తే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, ఏ దిక్కు వెళ్లకుండా ఉంటే దెబ్బలు తగలకుండా ఉంటాయి అనేటటువంటి శాస్త్రం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఎస్ట్రాలజీ నెవర్ టీచెస్ ఫ్యాటలిజం. ఇది ఇలాగ జరిగి తీరాలనేటటువంటిది సిద్ధాంతం ఏమీ ఎస్ట్రాలజీ అందు లేదు. అదే కాని నిజమైతే వ్యాసుడు, పరాశరుడు, నారదుడు,
అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం ఇచ్చినటువంటి పెద్దలు వీళ్ళంతా కూడా, వరాహమీరుడు, వీళ్ళంతా కూడా ఫూల్స్ అయి ఉండాలి. రేపొద్దున ఇలా జరగాలంటే అలా జరిగి తీరుతుంది అనేటటువంటిదే కరెక్ట్ అయినప్పుడు లేదా మనం చేసేటటువంటి సైన్స్ అంతా కూడా వేస్ట్, ఇది మూసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏదైతే మనం పూర్వకర్మయ్యందు ఏదైతే తప్పు చేశామో, ఏదైతే చేయకూడనటువంటి చేశామో, దానివల్ల దుఃఖం అనుభవిస్తున్నామో, ఇప్పుడు చేసేటటువంటి సత్కర్మ చేత దానిని పరిహరించుకోవచ్చు. పురుషుడు ఇందాక నేను చెప్పినప్పుడు మనం పరబ్రహ్మ యొక్క అంశగా ఉంటాం, దిగి వస్తాం భూమి మీదకి. మన యందు ఉండేటటువంటి పరబ్రహ్మ యొక్క అంశం ఏదైతే ఉంటుందో, సూర్యుని యందు తేజస్సు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, దాని దగ్గరికి ప్రయాణం చేయటం అనేటటువంటిది మొత్తం ఆధ్యాత్మికమైనటువంటి సాధన. జంతువులకి మానవులకి తేడా ఏంటంటే, జంతువులకి సమస్తము తెలుస్తుంది, యజమాని తెలుస్తుంది, ఇల్లు తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తే మళ్ళీ రావాలి, ఇవన్నీ తెలుస్తాయి. కానీ తనకు తాను ఉన్నానని తెలియదు. మనుషుడు ఒక్కడికే ఎవరికి వారు ఉన్నారు అని చెప్పుకోక్కర్లేదు, ఎవరికి వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది, ఇంకొకడెవడో వచ్చి చెప్పక్కర్లేదు మనకి. ఈ తెలియటం అనేటటువంటిది తనలో ఉండేటటువంటి మొత్తమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో, ఎక్కడి నుంచి పరబ్రహ్మం నుంచి మనం దిగి వచ్చామో, ఆ పరబ్రహ్మము దగ్గరకు వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గముని ఇచ్చేటటువంటి దాన్నే వేదం అంటారు. దానికి కన్ను లాంటిది జ్యోతిష శాస్త్రం కాబట్టి ఇది పట్టుకుని మనం పరబ్రహ్మ స్వరూపులం అవడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత ఈ విద్యను అధ్యాత్మమైనటువంటి విద్య అని చెప్తారు, స్పిరిచువల్ విద్య. మామూలు విద్యలకి అధ్యాత్మ విద్యకి తేడా ఏంటంటే, ఏదైనా తరిగిపోవటం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మామూలు విద్యల్లో ఉంటుంది. కొంత నేర్చుకోవడం, తరిగిపోవటం వచ్చే జన్మకి పనికిరాదన్నాడు. ఈ సంవత్సరంలో ఏదో డాక్టర్ డిగ్రీవో లేకపోతే ఇంజనీర్ డిగ్రీవో లాయర్ డిగ్రీవో సంపాదించుంటే వచ్చే జన్మకి మనం మళ్ళీ తీసుకుంటే ఈ డిగ్రీ లాస్ట్ బర్త్ లో చదివామంటే ఎవరు ఒప్పుకోరు, కాబట్టి మళ్ళీ చదువుకోవాలి. దే ఆర్ ఆల్ ఫ్లీటింగ్ వాల్యూస్. పర్మనెంట్ వాల్యూస్ ఉంటాయి. కొన్ని సంస్కారాలు సంపాదించుకుంటాం. తినడానికి తిండి లేకపోవచ్చు, చాలా కష్టపడవచ్చు, సస్తే వాడికి ఎంత డబ్బులు ఇచ్చినా సరే కూడా లంచం తీసుకోడు. కోట్లు ఉండొచ్చు, లంచం తీసుకుంటాడు. అది పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంస్కారం అనేటటువంటిది బై బర్త్ వస్తుంది. మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ బోర్న్ నాట్ మేడ్ అన్నాడు పైథాగరస్. రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది, ఒక సత్ప్రవర్తన అనేటువంటిది, ఇవన్నీ కూడా పూర్వజన్మ బట్టి వస్తాయి. పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి వారంతా కూడా ఈ జన్మలో కొంచెం కష్టపడుతూ ఉండేటప్పుడు పూర్వజన్మ బ్యాడ్ అనుకోవడానికి వీల్లేదు సార్ అన్నాడు. పూర్వజన్మ యందు ఉండేటటువంటిది ఏదైతే మనం దీక్షలు ఏవేవైతే తీసుకుంటాం, ఒకసారి కర్మను రహితం చేసుకోవడానికి ఒకసారి జన్మ ఎత్తవచ్చు, కర్మను ఆనందించడం కోసం ఒక జన్మను ఎత్తవచ్చు. రకరకాలైనటువంటి జన్మలు ఉంటాయి. అవి ఎలాగుంటాయి జన్మలు అనేటటువంటి మనం లోపల టేస్ట్ చేస్తాం. క్లాసులో వెళ్తే ఒక నెల 2 నెలలు అవుతుండగానే మనకి తెలుస్తాయి. ప్రతి జీవి ఈ జన్మలో తను పుట్టేటప్పుడు పూర్వజన్మ యొక్క సమ్ టోటల్ తీసుకుని వస్తాడు. అది పెరుగుతూ ఉండేటప్పుడు ఫ్లవర్ అవుతుంటుంది. దాన్నే ప్రోగ్రెస్ అవటం అనేటటువంటి పేరుతో చెప్తాం మనం. వీడు పెరుగుతున్న కొలది హీ ప్రోగ్రెసెస్ ఇంటూ హిజ్ ఓన్ ఎన్విరాన్మెంట్, హిజ్ ఓన్ సర్కిల్ విత్ ఏ సెంట్రల్ పాయింట్ అంటారు. తను సర్కిల్ గా చుట్టూ సెంట్రల్ పాయింట్ గా తను ఎదుగుతూ ఉంటాడు, ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఈ ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు అదృష్టవశాత్తు మనకి జన్మయందు ఏదైనా కానీ ఈ విద్య కానీ తెలియటం వల్ల ఏమిటి జరుగుతుందంటే గ్రోత్ ర్యాపిడ్ అవుతుంది, స్పీడ్ ఎక్కుతుంది. ఈ విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు తెలియనటువంటి వాడి జీవితం కొంచెం స్లోగా వెళ్తుంది, తప్పే లేదు. ఏదైనా సరే ఇక్కడికి రావాల్సిందే. ఆధ్యాత్మిక విద్యల్లోకి అడుగు పెట్టిన తర్వాత గ్రోత్ అనేటటువంటిది ఎక్స్పాన్షన్ అనేటటువంటిది, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం మనం. ఆధ్యాత్మిక వికాసం అనేటటువంటిది స్పీడ్ ఎక్కిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి సంస్కారములు ఏవైతే ఉంటాయి పర్మనెంట్ గా ఉంటాయి. కొన్ని సంస్కారం పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకుంటాం. ఆ ఇచ్చినటువంటి సంస్కారములు ఈ పర్మనెంట్ గా ఉండేటటువంటి వాటిగా ఉంటాయి. వాటినే మనకి శ్రీ సూక్తమునందు అనపగామిని లక్ష్మి అనే పేరుతో చెప్తారు మనకి. అంటే మనని వదిలిపెట్టకుండా ఉండేటటువంటి లక్ష్మీ కళ అనేటటువంటిది జన్మజన్మలలో అనపగామినే మనకు వస్తూ ఉంటుంది, కళ వస్తూ ఉంటుంది అన్నాడు. అమ్మాయి అండి నల్లగా ఉందండి, కళగా ఉంటుందండి. అబ్బాయి తెల్లగా ఉన్నాడు, కళగా లేడండి అంటే ఏమిటని. తేజస్సు అనేటటువంటిది ఒక రాజస్సు, ఓజస్సు అనేటటువంటి కొన్ని లోపల ఉంటాయి. ఇవి ఆ మనిషి యొక్క వికాసమును ఒక వెలుగును తీసుకొస్తాయి.